ఇది ఎప్పటికి ఎన్నిసార్లు కట్టారో మరి నాకే తెలియదు. అది అలా ఊడుతూనే ఉంటుంది, నేను కడుతూనే ఉంటాను. నమస్తే అండి. हम बहुत किस्मत वाले हैं. చాలా అదృష్టవంతులం మనం. పుణ్యాత్మలను కూడా ఒక విధంగా చెప్పాలంటే మనమే దెబ్బలు తోడుకోవచ్చు, అంతటి పుణ్యాత్మలం. ఎంతటి పుణ్యాత్మలం అంటే ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ భూమి మీద ఇప్పటికీ కొన్ని కోట్ల మంది పుట్టిపోయారు. ఇప్పుడు రామావతారం తర్వాత కృష్ణావతారం తర్వాత కలియుగం మొదలైంది. 5,000 చిల్లర అయిందంట కలియుగం మొదలయ్యి. చాలా కోట్ల మంది పుట్టారు పోయారు. వాళ్ళెవరికి దక్కని రామ మందిర నిర్మాణాన్ని చూసే అదృష్టం మన జీవితాల్లో జరగడం, మన కొద్దిపాటి జీవితాల్లో జరగడం అదృష్టమే కదా, మన పుణ్యాత్మలేమా? అవునా కదా చెప్పండి. కాబట్టి దెబ్బలు తెచ్చుకోండి. మన పుణ్యాత్మలం దేవుడి కట్ల మనకుంది. 600 ఏళ్ళ నుంచి పోరాటం సాగుతుంటే ఈనాటికి ఆ కళ సాకారమైంది. ఇది కళ నిజం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇది ఒక విధంగా బొన్నితో కాళేశ్వరం లాంటిదే. మనం శరీరంతో పైకి వెళ్ళాం ఉంటారు, భగవద్ దర్శనానికి వెళ్ళాం. శరీరం ఇక్కడే మట్లే కలిసిపోతుంది. జీవాత్మ పరమాత్మ అంటారు కాబట్టి జీవుడు జీవాత్మగా పైకి పెడతాడు. కానీ మనం ఈ భూమి ఉండగానే మనం ఇక్కడ భగవద్ దర్శనం చూస్తున్నాం. ఈ అదృష్టం అందరికీ దక్కదండి, మనకే దక్కదండి. ఇప్పటికీ ఉన్నవాళ్ళు కూడా చాలామందికి దక్కలేదండి. మూర్ఖులు ఉంటారు కొంతమంది. విఐపి పాసులు ఆహ్వానాలు చాలామందికి వెళ్ళాడు. అందులో కొంతమంది మన రాహుల్ గాంధీ గారు, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, ఇంకా కొంతమంది తుకిడే గ్యాంగ్ ఉన్నారు, ఇండియా అలయన్స్లో వాళ్ళు. ఇదంతా మోడీ గారు స్టంటూ, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ పెట్టుకున్నారు అది ఇది అంటున్నారు. మూర్ఖులు. ఒకటి, అదృష్టవంతుడిని పాడు చేసేవారు, దురదృష్టవంతుడిని బాగు చేసేవాళ్ళు ఎవరి తక్కం కాదండి. వాళ్ళు అంతే అండి. ఏదో సింహాలు చెప్పినట్టు అదృష్ట దేవత తలుపు కొడితే శనిశ్వరుడు ఆల్రెడీ వెళ్ళి బెడ్డగల్లో ముసుగుదాన్ని పడుకున్నట్ట. అలా ఉంటుంది వీళ్ళకి. ఎవరు బాగు చేయలేరు. ఏకన్నా ఇచ్చేవాడికి ఇస్తాడు, పుచ్చునేందుకు కూడా ప్రాప్తం ఉండాలండి, యోగ్యత ఉండాలండి. ఆ యోగ్యత లేకపోతే అది ఫలించేదండి. వాళ్ళ తాతలు ముత్తాతలు చాలామంది ఇదే భూమిలో పుట్టారండి. ఇక్కడే నీళ్ళే తాగారు, ఇక్కడే రోటీ అన్నీ తిన్నారు, కూరగాయలని. ఇదే నేలలో కలిసిపోయారు, ఇదే పుణ్యభూమిలో కలిసిపోయారు. వీళ్ళు ఇక్కడే పుట్టారు, ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు, ఇక్కడ ఫుడ్ అయితే తింటున్నారు. ఇదే పుణ్యభూమిలో కలిసిపోతారండి. ఇది రాముడు నాడే ఆడిన నేల. అంత పుణ్యభూమి అండి. అఫ్కోర్స్ మతగా ఇచ్చేవాళ్ళు ఏదైనా అవ్వచ్చు ప్రస్తుతం, కానీ ఆరిజిన్స్ రూట్స్ ఎక్కడున్నాయండి? ఇది ఇక్కడనే ఉన్నాయండి రూట్స్. వాటి మర్చిపోతే అజ్ఞానం అండి, మూర్ఖత్వం ఒకటండి. మూర్ఖులు మనం బాగు చేయలేమండి. దేవుడు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. చిత్రం ఏంటంటే మీకు నాకు ఇవ్వలేదు. అంతటి మూర్ఖులకి ఏదో చెప్తారు చూసారా, ప్రతి మూర్ఖుడు కూడా ఏదో ఒక రోజు వస్తుంటా, ఆ రోజు వాడు గుర్తించాలి. ఆ రోజున వాడు జ్ఞానం వికసించాలి, బుద్ధి పరిపూర్ణం చెందాలి. ఆ రోజు వాడు దాన్ని క్యాచ్ చేయగలడు. కానీ అది కష్టం అండి. మహాయోగులకే అది సాధ్యమవుతుంది, అందరికీ కాదండి. వీళ్ళకేమో అంత సీన్ లేదు. ఇప్పుడు రామ మందిర నిర్మాణం మోడీ గారు చేశారని అది ఇది అంటారు, కానీ మోడీ గారు చేశారని ఎలా అవుతుందండి? ఇండిపెండెన్స్కి ముందు దాదాపు 100 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉందండి. ఆ తర్వాత 65 ఏళ్ళు పరిపాలించారు దేశాన్ని. ఒక 150 ఏళ్ళు అనుకున్నాం కాంగ్రెస్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాక. మొదటి నుంచి కూడా వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉండండి. ప్రీ ఇండిపెండెన్స్ టైంలో కూడాను ఆ బ్రిటిషర్స్తో చేతులు కలిపి అన్ని పనులు వాళ్ళ పనులు అన్నీ చేయించుకున్నారు. మన స్వాతంత్రం అక్కడ తప్పించి మన వాళ్ళందరినీ జైల్లో పెట్టించి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకున్నారు. ఇంకా కొన్ని మాటలు చెప్పకూడదు కానీ అండి, ఆ మిస్సెస్ మౌంట్ బాటన్ వాళ్ళతో రాసిపోసుకు తిరగడాలు అన్నీ చేసి అంత పలుకుబడి ఉన్నవాళ్ళు అప్పట్లో ఉన్న రామ మందిరం కొట్టుకుంటా ఉంటే ఆ పలుకుబడిని ఉపయోగించి అయ్యేది కదండి. ఎందుకు చేయలేదండి వాళ్ళు? ఎవరు చేద్దన్నారు? చేస్తే ఇప్పుడు వాళ్ళే గొప్పవాళ్ళు అయ్యారు కదా, అయ్యేవారు. మరి ఎందుకు అవ్వలేదండి? ఇప్పుడు మోడీ గారు చేస్తుంటే ఎందుకంటే అంత బుర్రచల్లే ప్రయత్నం. మోడీ ఈజ్ నథింగ్. మోడీ గీడి ఇవాళ రేపు పోతాడు. రామ మందిరం ఇప్పుడు అక్కడే ఉంటుందండి. ఏమంటే ఆ వ్యక్తులు ఆ రోజు ఆహ్వానితులు ఆహుతులు పుణ్యాత్ములు అండి. మీరు ఆ దృశ్యాన్ని కోల్పోయారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించదగిన సమయం వచ్చినప్పుడు మీరు దాన్ని అందుకోలేకపోయారు. అది మీ మూర్ఖత్వం ఒకటండి. అదృష్టం కానీ భగవంతుడు కానీ తలుపు తట్టినప్పుడు తెలుసుకునే పరిజ్ఞానం అందరికీ ఉండదండి. కొంతమంది అదృష్టవంతులకు ఉంటుంది కదండి, దానికి జ్ఞానం వికసించాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు అది లేనప్పుడు ఏం చేయలేమండి. ఆ అదృష్టం కానీ భగవంతుడు కానీ వేరే గుమ్మానికి పెడతారండి. రేపొద్దున నేను ఆల్రెడీ చేస్తాను,
ఇంటా బయట కూడా విద్యుల్లతలతో ఇల్లంతా సుందరీకరణ చేసి మంగళతోరణాలు కట్టి ఇంటి ముందు రంగవల్లులు దిద్ది పొద్దున్న నుంచి రామనామ జపం, సుందరకాండ, హనుమాన్ చాలీసా ఏది వీలైతేది, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఓం నమో నారాయణాయ. జై జయరామ్ సీతారాం, జై శ్రీరామ్. ఇలా చాలా ఉన్నాయండి. అంటే ఇవి నేను నిత్యము నా నోటముట వచ్చేవి నోట్లో ఉండిపోయేవండి. అలాగే మీకు చదివే టైం లేకపోతే టేప్ కార్డర్ పెట్టుకోండి. టేప్ కార్డర్ అనేది నాకు అలవాటు. నేను ఆ పాతకాలం మనిషికి అయితే నా అధికారం వచ్చేస్తుంది. యూట్యూబ్ పెట్టుకోండి. ఆ రామనామం ఇంట్లో ప్రతిధ్వనించాలండి. అది ప్రతిధ్వనించినప్పుడు గోడలకి మీ ఇంట్లో వస్తు సంపదకి అన్నిటికీ అంటిపోవాలండి, అతుక్కుపోవాలండి. మీ శరీరాన్ని అతుక్కుపోవాలండి. రామనామం సింకిపోవాలండి బాడీలోకి. అప్పుడు మీకు అంత శుభం జరుగుతుందండి. మీకు, మీ కుటుంబానికి, మీ రాబోయే తరాల వాళ్ళకి, మీ ఆల్రెడీ గతించిన తరాల వాళ్ళకి. శుభం అంటే ఏదో అనుకోకండి, సిలి సంపదలు వచ్చేస్తాయి, 4 మేళ కట్టేసుకుంటే అది కాదండి శుభం. మనకి తెలియని శుభం చాలా ఉందండి. పరమపద సోపానం అందుకున్నప్పుడు తెలుస్తుందండి. అదే నాకు తెలియని సంపద ఎంత ఉందా అని. వస్తు సంపద అని నేను అంటలేదు, సంపద అంటున్నాను. అది గ్రహించండి. వీటికంటే అతీతమైనవి మీకు పొందుతారు. అది మీరు పొందకపోయినా మీ జీవితాల్లో మీ ముందు తరాల వాళ్ళు, మీ పిల్లలు దాన్ని అందుకుంటారు, ఆహ్వానిస్తారు, ఆస్వాదిస్తారు. కాబట్టి ఆ పని చేయండి. జై శ్రీరామ్.